అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితః తైద్ధత్తాన ప్రధాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. 12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితః తైదత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. యజ్ఞముల వలన దేవతలు తృప్తి చెందుతారు. వారు మానవులకు కోరుకోకుండానే వరాలు ప్రసాదిస్తారు. దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞతాభావంతో ఎవరు నివేదించకుండా తానే అనుభవిస్తాడో వారు దొంగలతో సమానము. యజ్ఞయాగములు చేస్తే వర్షములు కురుస్తాయి, పంటలు పండుతాయి, ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, పండ్లు ఫలములు కాయగూరలు దుంపలు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. వాటిని మానవులు తృప్తిగా అనుభవిస్తారు. ఆ అనుభవించేటప్పుడు ఆరగించేటప్పుడు కనీసం తాము తినబోయే పదార్థమును ఏ దేవతలకు నివేదించకపోతే వారు దొంగలతో సమానము అంటున్నారు పరమాత్మ. తగిన మూల్యం చెల్లించకుండా ఊరికే లాక్కునేవాడిని మనము దొంగ అంటాము. ఇక్కడ కూడా అంతే. ఈ భూమి మనది కాదు. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది, మనము పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఈ భూమిలో పండిన ధాన్యము పండ్లు మనవి కావు. సూర్యరశ్మి, వర్షము, గాలి, నేల మొదలగు దేవతలు ఇచ్చినవి. వారు ఇచ్చిన వాటిని వారికి నివేదించటం మానవుని కనీస ధర్మము. కృతజ్ఞతాభావంతో తాను తినబోయే దానిని భగవంతునికి దేవతలకు నివేదించడమే మనము దేవతలకు చెల్లించే మూల్యము. ఒక్క భగవంతునికే కాదు, సాటి మానవులకు, జంతువులకు, పక్షులకు, చిన్ని చిన్ని కీటకములకు కూడా పెట్టాలి. ఎందుకంటే సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి దానినే భూతదయ అని అంటారు. అన్నం వండుకున్న తర్వాత భగవంతునికి నివేదించడము, అతిథులకు అన్నం పెట్టడము, మనము తినే దాంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టడము దీని కిందకే వస్తాయి. కాబట్టి మనకు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించిన పరమాత్మకు మరియు ప్రకృతి దేవతలకు కృతజ్ఞత చూపించటము మానవుని కనీస కర్తవ్యము. ఎవరైతే యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరుస్తాడో భగవంతుడు అతనికి అంతులేని ఐశ్వర్యములను ప్రసాదిస్తాడు. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన దానిని అనుభవిస్తూ తిరిగి దానిని భగవంతునికి నివేదించకుండా తింటాడో వాడు దొంగతో సమానము. మానవులు యజ్ఞములు చేస్తారు, మంచి కర్మలు చేస్తారు. వారికి భగవంతుడు కోరిన కోరికలు ప్రసాదిస్తాడు. అటువంటి మానవుడు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. భగవంతుడు తనకు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికి నివేదించాలి. భగవంతునికి నివేదించడము అంటే సాటి ప్రాణులకు పెట్టడము, అతిథులకు పెట్టడము, జంతువులకు పెట్టడము, వృక్షములకు నీరు పోయడము లాంటివి. ఇవే పంచమహాయజ్ఞములు అని అంటారు. దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మానుషయజ్ఞము. ఇవి చేయనివాడు భగవంతుని సొత్తును దొంగిలించిన వాడవుతాడు. ఇక్కడ దొంగ అంటే ఒక వస్తువుని ఊరికే తీసుకురావడం, మనకు అన్నము మొదలగు ఆహార పదార్థములు వర్షములు కురిపించి
భూమిని సారవంతము చేసి పంట మొక్కలలో జీవమును నింపి భగవంతుడు మనకిస్తున్నాడు. దానికి గాను మనము ఏమి చేయాలి? ఓ భగవాన్, నీ దయ వలన నేను ఆహారం తింటున్నాను అని తాను తినే ఆహారమును పరమాత్మకు సమర్పించి తర్వాత తాను తినాలి. అలాగే పితృదేవతలకు, సాటి మానవులకు, జంతువులకు పెట్టాలి. ఇలా పెట్టకుండా అంతా తానే ఆరగించేవాడు దొంగ. ఈ రోజుల్లో ప్రతిరోజు దేవునికి దీపారాధన చేసి వండిన పదార్థములను దేవునికి నివేదించి కొంత భూతములకు పెట్టి తర్వాత తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా, ధనవంతుడైనా, గొప్పవాడైనా, రాజైనా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానము. మరి దొంగకు శిక్ష పడాలి కదా. ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు ఇటువంటివి అన్నీ శిక్షలే. కాబట్టి మనకి ఉన్నది ఈశ్వరునికి అర్పించడము, అతిథులకు అన్నం పెట్టడము, పేదవారికి, లేని వారికి ఉన్నంతలో సాయం చేయడము, సాటి జంతువులకు ఆహారం పెట్టడము, చెట్లను సంరక్షించడము, ప్రకృతిని ఆరాధించడము, భగవంతుని మీద భక్తి కలిగి ఉండడము, పరోపకార దృష్టి అలవర్చుకోవడము, ఇవన్నీ భగవంతునికి మనం చూపే కృతజ్ఞతాభావము. ఏ దోషమునకైనా, నేరానికైనా పరిహారం అనేది ఉంటుంది. చివరకు హత్యాపాతకానికి కూడా పరిహారం ఉంటుంది. కానీ కృతజ్ఞుడికి, అంటే చేసిన మేలు మరిచిపోయేవాడికి పరిహారం అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ఆ పరమాత్మకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చే పంచభూతములకు, వాటి అధిష్టాన దేవతలకు నిరంతరము కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతని ఎలా చూపించాలి అనే విషయము తర్వాతి శ్లోకములో పరమాత్మ వివరిస్తున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకముతో కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి.